అరే కాలు చెయ్యి ఎఫెక్టింగ్ అయిందన్నమాట. అవునండి, మీ పేరు విని చాలా దూరం నుంచి వచ్చాం. ఎలాగైనా బాగు చేసి పుణ్యం కట్టుకోండి బాబు. చూడమ్మాయి, జబ్బు లక్షణాలు అన్నీ తెలుసు. కాలు చెయ్యి పడిపోయింది అంతేగా? అవునండి. ఇంకేమి మాట్లాడక్కర్లేదు, గ్యారంటీగా బాగుపడిపోతుంది. మరి డబ్బు సంగతి? నిలవడానికి నీడ కూడా లేని వాళ్ళమండి. మా పరిస్థితి చూసైనా కాస్త కనికరించండి బాబు. ఏమి లాభం లేదు, డబ్బుంటే కానీ రోగం కుదరదు. అలా అనకండి బాబు. మీ ఇంట్లో దాసి పనిచేసైనా మీ రుణం తీర్చుకుంటాను. మమ్మల్ని రక్షించండి డాక్టర్ గారు. నాది అసలే జాలిగుండే. చూడమ్మాయి, మా ఇంట్లో 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయి. వాటి సంగతి అంతా నీవే చూసుకోవాలి. అలా ఊళ్ళోకి వెళ్లి పాలు పెరిగి అమ్మి డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. మీ ఆయన సంగతి నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమ్మా. మళ్ళీ ఎందుకయ్యా కారాపం? ఆకలవుతోంది, భోజనం చేద్దాం. రామచంద్ర ప్రభు, ఇప్పుడే కదా టిఫిన్ తిన్నా, అనుకున్న పనేవాడి ఆ తర్వాత భోజనం. అదేం కుదరదు, మన ప్రోగ్రామ్ లో భోజనమే ఫస్ట్. డాక్టర్ గారు, మా కోసం మిమ్మల్ని శ్రమ పెడుతున్నాం. శ్రమే ఉందా పిచ్చవాడా? మా డ్యూటీస్ కూడాను. ఏమండి, అసలు ఈ జబ్బున ఏమవుతుందా? తచ్చినట్టు నయం అవుతుంది. మా చేతి మాత్రం అంటే ఏమనుకుంటున్నావు? నీకోసమని పెసలుగా సుఖమేది చూర్ణం అని ఒక కొత్త మందు తయారు చేస్తున్నాను. దాంతో పోయిందా పోయిందా? అమ్మా లే అమ్మా. అయ్యయ్యో, పాలన్నీ కింద పడిపోయాయి. ఆయన ఏమంటాడో ఏమో. బాధపడకమ్మా, ఆ కారు వాడు దురుస్తానానికి నువ్వేం చేస్తావు? బ్రతికి బయటపడ్డావు, అందుకు సంతోషించు. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇక్కడేనండి. పదమ్మా, నేను సాయం వస్తాను. అక్కర్లేదండి, నేను వెళ్ళగలను. పర్వాలేదమ్మా, నీ అన్నలాంటి వాడిని మీ ఇంటి దగ్గర దిగబట్టి మరీ పెడతాను. రా అమ్మా. రాదేవికి ఇంత ఆలస్యమైంది. రండి. ఈయనెవరు? నేను ఒక బాల్సారులేండి. దారిలో వస్తుంటే వీడి కళ్ళు తిరిగి పడిపోయారు. పాపం పాలని నేలపాయలని. అవునండి, ఈయన సాయం చేసి తీసుకొచ్చారు. ఓహో, అందుక ఇంత ఆలస్యమైంది. కళ్ళ బాగా అల్లేరే. నేల పాలైంది, పాల నా పగవ. ఏమిటండి ఆ మాటలు? ఏ ఎందుకు లైట్ అయిపోతావు? అసలు ఎవరి మనిషి? అది కాదండి. ఏది కాదు, నిజంగా పాలం కనుక వెళ్ళాను. వస్తానండి. చూడండి, మరేం అనుకోకండి. ఆయనకు ఒంట్లో బాగుండలేదు. నా భర్త. భర్త? మరి ఇంతవరకు చెప్పలేదే అమ్మా? పాపం. వస్తానమ్మా. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో. డబ్బా? అదేమిటమ్మా, పర్వాలేదు, ఉంచుకో. అబ్బే వద్దండి. ఏమిటి నాటకం? నీకు తెలియదు. వాడెవడో నీకు తెలియకపోతే డబ్బిచ్చే శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? భ్రష్టుడారా! చిచ్చి, నువ్వు ఒక మనిషివే. దానిలో స్పృహత పడిపోయిన సాయం వస్తే ఇదానం అనేది. నీలాంటి వాళ్ళ సంగతి ఎవరికి తెలియదు. ఈవేళ సాయం చేయడానికి వస్తారు, రేపు ఇంత నీచంగా మాట్లాడటానికి నువ్వు నోరా వచ్చింది. ఎంత పాపం చేసుకున్నావు మనం. వస్తానమ్మా. వెళ్ళిపోతున్నాను, బాధపడుతున్నావా? ఎందుకు ఈ బ్రతుకు? పడిపోయారండి. బాబు కొంచెం మంచి బాబు. ఏమండి
అంతా వెతికానండి. ఆఖరికి నూతులు గోతులు కూడా గాలించాను. లీల ఎక్కడా కనిపించలేదు. అయితే అమ్మాయి తప్పకుండా దేవకి ఇంటికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళకపోయావా? అక్కడికి వెళ్ళానండి. ఇంటికి తాళం వేసింది. అందరూ ఇల్లు ఖాళీ చేసిపోయారు. అయితే నా లీల నాకు ఈ జన్మలో కనిపించదు. ఏమండి? ఏ చిన్న మచెందుకు జడగొడతావు? కాసేపు ఊరుకో. లీల ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను. రేపు భూషణం, లీల ఫోటోతో సహా పేపర్లో వేయించు. ఆచూకి ఇచ్చిన వాళ్ళకు 5,000 బహుమానం ఇస్తామని చెప్పు. దేనికైనా మంచిది పోలీస్ రిపోర్టు. అలాగే సార్. కనుపడట లేదు. చూసారా మా నాన్న పట్టుదల? నా గురించి పేపర్లో కూడా వేశారండి. ఏమని వేశాడమ్మా? రావు సాహెబ్ కుటుంబరావు గారి రెండో అమ్మాయి లీల కనుపడట లేదు. ఆచూకీ తీసి పట్టించిన వారికి 5,000 రూపాయలు బహుమానం. పైగా నా ఫోటో కూడా వేశారండి. ఇప్పుడు ఎలా? ఏం భయం లేదు, నేను ఉన్నానుగా. ఎరా ప్రకాష్, ఏమిటా ఇది? అమ్మాయిని అర్ధాంతరంగా దారిలో వదిలేసి తక్కపోతావా? లేదు నాన్న, ఆమె నన్ను వదిలేసి కారు పుచ్చుకుని ఎగిరి తక్కపోయింది. అది కాదండి, వెతుకుదాం రమ్మంటే రాడు. అరగంటకోసారి రెస్ట్ కావాలని కూర్చుంటాడు. ఏం చేయాలి చెప్పండి? వాడి ధోరణి అంతలేమ్మా. చాలే నాన్న, నేను అక్కడ ఆగటం ఎంత మంచి పని అయిందో తెలుసా? అక్కడే పక్క ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను. ఓహో, ఆ ఊరంతటికి ఒక్కమ్మాయే ఉందా? సంతోషించానులే. చెప్పేది విను. పాలకొండలు తీసుకెడుతూ రోడ్డు మీద పడిపోతే ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టాను. అక్కడే ఆవిడ భర్తను కూడా చూశాను. మనిషి తెల్లగా లావుగా పొడుగ్గా ఉన్నాడు. పాపం ఆయన కాలు చేయి పడిపోయి. కాలు చేయి పడిపోయా? ఒకవేళ అక్కడే మా బావ ఉంటాడేమో. అరే, మిగతా వివరాలన్నీ కనుక్కు రాలేకపోయావా? ఇప్పుడు మించిపోయింది ఏముంది? పద వెళ్దాం. పదమంటుంటే దేవకి, ఏమిటి ఎందుకు అలా ఏడుస్తున్నావు? మతిమాల ముగుడు గురించేనా? దయచేసి ఆయన్నేమి అనకండి. ఏమిటి కర్మ? పాపం, అతని గురించి నువ్వు అష్ట కష్టాలు పడుతున్నావు. కానీ ఏం లాభం? నువ్వంటే అతనికి వల్లమాల అనుమానం. పోన్లేండి, అసలే జరిగిన దానికి కుమిలిపోతుంటే మళ్ళీ ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకండి? అవునులే, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అపరూపమైన అందం, నీ అందానికి తగిన భక్తి అనేవాడు అని. అత్తగా ముక్కు, మొక్కు, నోరు, చెవి, కన్ను, కరువమ అన్నీ అలాగే ఉండేది. ఎవరండి? నా భార్య, నా అర్థంగా అర్థంగా ఇలాగే ఉండేది. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఒంటరి వాళ్ళనే అగౌరిస్తున్నా. నిన్ను చూడగానే దుర్మార్గుడు. ఏమిటి దేవతి అలా భయపడతావు? మన ఇద్దరం చిలకా గోరింకల్లా. నీ పంచం చేరావని ఇలా చేస్తావా? ఈ ఇల్లు నీ పేరు ఏమండి? అమ్మా, ఏమండి? ఆగండి. ఈ నీచుడి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఈ అనారోగ్యంతో పాటు నాకు కూడా పోతుంది. నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. నన్ను క్షమించు దేవకి. అంత మాట అనుకండి. నువ్వు నాతో పాటు కలిసి ఉంటే చాలు, ఎన్ని బాధలైనా భరిస్తాను. అన్నట్లు శ్రీశైలం కూడా వెళదామా? అక్కడ గొప్ప మహత్వం అనుకుంటున్నాను. అలాగే అండి, అక్కడికే వెళ్దాం. రండి. ఒరే ధనియాలు, ఒక మనిషికి చిన్నగా కళ్ళు కనపడటం లేదనుకో, ఏమి వాళ్ళరా? కళ్ళజోడండి. నీ మొహం మందు చెప్పాలంటే కళ్ళజోడేమిట్రా? మన నాటు వైద్యంలో కళ్ళదబ్బులకు బ్రహ్మాండమైన మందు ఉంటే వేదవ కళ్ళజోడు ఎవరికి కావాలరా? మా గురువు గారు గడబడాచార్యుల వారు ఏమన్నారో తెలుసా? ధనియాలు, అయ్యా అయ్యా కళ్ళజోడు ఇలా పడే.
రండి 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 రండి, చూడముచ్చటైన జంట. సంతానం లేదా? సుఖమేది అల్వా అని. చిచ్చి ఉరగవయ్యా, మాకు ఇంకా పెళ్ళే కానీ సంతానం అంటావు ఏమిటి? పోనీ ఏం చెప్పు? డబ్బు లేదు మబ్బు లేదు. ముందు ఈ విషయం చెప్పు. ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు దేవక్ గారు. అవును. అక్క వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఎలా చెప్పమంటారు? బంగారం లాంటి సుఖబేరి అల్వా 4 డబ్బాలు తిన్నారు. నా కుండలన్నీ బద్దలు కొట్టారు. ఇంటి మీద పెంకులన్నీ ఎగరవేశారు. ఆకాశ మార్గాన ఎక్కడికో వెళ్ళిపోయారు. అందుచేతే మా గురువు గారు ఏమన్నారంటే, గడిబిడాచార్యులు బడబడలేదు. అసలు వాళ్ళు ఏ ఊరు వెళ్ళారు అదేనే తెలుసా? నా కుండలు పోయి నేను ఏడుస్తుంటే ఎటు వెళ్ళారో ఎలా చూడమంటారండి? నాకు తెలుసండి, గుంటూరు వెళ్ళారు. గుంటూరా? ప్రకాష్ పగలదా? ఇదిగో అమ్మాయిలు అబ్బాయిలు, మీకు దానిలో ఏదైనా డబ్బు వస్తే వెంటనే తిరిగి వచ్చేయండి. సుఖమేదల్లా ఉంది. ఒరే కొంకాక్షి, గుంటూరు వెళ్ళారా? నోటుకొచ్చినట్టు కోస్తావరా? చెప్పించు కొట్టాలరా? చెప్పండి చెప్పండి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. దేవకి, నేను వెళ్ళొస్తాను. అడవిలోకి మరీ లోపలికి వెళ్ళకండి. అలాగే వస్తాను. పులి ఎక్కడొచ్చింది? పొలిమేరులోకి పులి వచ్చిందమ్మా. ఆయన అక్కడే ఉన్నారే.
ఏమండి దేవకి మీ చెయ్యి కాలు వచ్చేసింది దేవకి మీ చెయ్యి కాలు వచ్చేసింది దేవకి చూడు ఎలా ఎగురుతోందో కుటుంబరా కుటుంబరా ఓ నువ్వు రారా కూర్చో. నా పరిస్థితి అంతా తారుమారైపోయింది. అయితే పేపర్లో పడింది నిజమే అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదా చేసి నీ దగ్గర 20 లక్షల రూపాయలు బ్లాక్ మనీ పట్టుకున్నారటగా. 20 లక్షలు ఏమిటయ్యా? 21,77,000. 1,77,000 ఏమైపోయాయి? ఏమైతేనే మొత్తం అంతా తుడిచి పట్టుకుపోయారు. పైగా ఈ అప్పులోళ్ళు కందిరీగల్లాగా వచ్చి మీద పడుతున్నారు. ఏం చెప్పమంటావు నా అవస్థ? మొట్టమొదటే నీకు ఈ ఆలోచన ఉంటే బాగుండేది. నిజాయితీగా వ్యాపారం చేస్తే ఈ ఇబ్బందులన్నీ వచ్చేవా? అయినా నువ్వే ఇలా అధైర్యపడితే ఇంట్లో వాళ్ళు ఏమవుతారు చెప్పు. ఇంతకీ నీ భార్యకి ఎలా ఉంది? దాని పరిస్థితి అలాగే ఉంది. కన్ను మూసేలోగా ఒక్కసారి దేవకని చూడాలని చెప్పని కలవరిస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పు? ఒకవేళ దేవకు దొరికినా ఇంటికి తీసుకొస్తే నా పరువు ఏమైపోతుంది? రామరామ కుటుంబరావు, భగవంతుడు ఇంత చేసినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. కొందరికి రాదులే. ఆడపిల్లకి అన్యాయం చేసి క్షోభ పెట్టిన వాడు ఎవ్వడూ బాగుపడలేదయ్యా. చేసిన పాపానికి ఇప్పటికైనా పశ్చాత్తాపడు, లేకపోతే ఇంకా సర్వనాశనం అయిపోతాం. హలో, నేను కుటుంబరావు. ఏంటి అంత సర్వనాశనం అయిపోయింది సార్. ఏమిటయ్యా వాగుడు? ఏం జరిగింది? అదే సార్, మనం కాంట్రాక్ట్ తీసి కట్టించిన చూడండి బ్రిడ్జి మొదలంటే కూలిపోయింది సార్. బ్రిడ్జి కూలిపోయింది? అవును సార్. సిమెంట్ లో ఎక్కువ ఇసుక కలపకండి, ఇసుకలోనే ఎక్కువ సిమెంట్ కలపండి అని నేను చెప్పానా? మీరు విన్నారా? అనుభవిస్తున్నాం. ఆ 10 లక్షలు మనం కట్టమంటున్నారు. ఇదిగో నోటీస్ కూడా పంపించారు సార్. 10 లక్షల? సరే భగవంతుడా, ఈ ఇల్లు తప్ప నాకు ఇంకేం లేదే. ఇప్పుడు ఎలా? బాధపడకండి. మీరు బాధపడితే నేను బాధపడవలసి వస్తుంది. ఒక చిన్న సలహా చెప్పనా? వాళ్ళు వేలం వేసి లోపుగా మనం ఇల్లు అమ్మేద్దాం. అమ్మేస్తే ఏమవుతుంది? పాకెట్ కట్టుకునే డబ్బులు ఉంటాయి. ఏమంటారు? ఇల్లు వేలం? నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. కన్న కూతుర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన పాపిష్టివాన్ని అందుకైనా బ్రతికలా అయిపోయింది. దేవకి, ఈ పాపిష్టివాడిని క్షమించము, క్షమించు. వెరీ గుడ్ మార్నింగ్. ఏమండి, మాకు డబుల్ రూమ్ కావాలి. నీట్ గా, బ్యూటిఫుల్ గా, మంచి కార్నర్ లో ఉండాలి. ఎవరు పెట్టి ఉందా? ఏమిటా తెలకొచ్చావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రా రఘుని. రఘు, నువ్వు ఎంత మారిపోయావు, ఎంత మారిపోయావు. ఈ హోటల్లో పనిచేస్తున్నావా? కాదురా, ఈ హోటలే నాది. నువ్వు ఈ హోటల్ ప్రొపరైటర్వా? అంత ఆశ్చర్యంగా ఉంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చింది, డబ్బుకి డబ్బు వచ్చింది. అదృష్టం అంటే నీదే పాయ్. అన్నట్టు మర్చిపోయాను, మా సిస్టర్ దేవకీ దేవి గారు కులాసా మాకు ఇప్పుడు పాప కూడా. ఐఎమ్ వెరీ సారీ, నేను మర్చిపోయాను.
ఈమె నా ఫ్రెండ్ మిస్ చెంచల. ఈ అందాల పట్టి ముద్దు పేరు చిట్టి. నమస్తే. నమస్కారం అండి. వీరికి స్పెషల్ డీలక్స్ మీ అండి. మీరు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి, తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ. మిస్ చెంచల, యువర్ పర్స్. థ్యాంక్ యూ. సార్ దేవకి, ఎవరో గుర్తుపెట్టావా? మన శేషు దేవకి. నమస్తే సిస్టర్. మర్చిపోయారా? లేదు. రాశేషు కూర్చో. అరే ఎవరి కుందన బొమ్మ? మనమ్మయ్య. రామ్మ, రా. అలా అనకూడదమ్మా, మావయ్య. నాకే మామయ్య వద్దు. చాలా తెలివైన పిల్ల. రే, అర్థం నీ పోలికే అనుకోరా. రఘు, నువ్వింత మంచి స్థితికి వచ్చావంటే నాకు ఎంత ఆనందంగా ఉందనుకున్నావు. ఇంద్రభానం లాంటి ఇల్లు, అప్సరస లాంటి భార్య, రత్నం లాంటి పిల్ల. మహారాజయోగం అంటే ఇదేరా మరి. చాలేరా భట్రాజు భగతులు. దేవకి, శేషు కాఫీ తీసుకురా. కాఫీ వద్దు, ఏమొద్దు. మళ్ళీ మనకేమిట్రా, వస్తారా, చిన్న బిజినెస్ ఉంది. ఆహా ఆహా, ఏమందం. అప్పుడప్పుడు దేవకన్యలు భూమి మీదకి దిగి వస్తారు అంటే అబద్ధం అనుకునేవాడిని. చాలా నిజమా చిట్టి. నీలాంటి వాళ్ళు 100కి 10 మంది ఉంటే చాలు, ఇండియా అమెరికా అయిపోతుంది అనుకో. ఈ కబుర్లకేం గాని టెర్లిన్ చీర తెచ్చావా? ఒక్క టెర్లిన్ చీరేమిటి, ఇక నుంచి నిన్ను బంగారపు చీరలతో కప్పేస్తాను. అలే ఛాన్స్ తగ్గింది. ఏమిటా ఛాన్స్? ఇను మరి, నీకు టెర్లిన్ చీర తెద్దామని కిందకి దిగ్గానే రఘు వాళ్ళ ఇంటికి లాక్కుపోయాడు. చూడగానే మర్చిపోయింది అనుకో. బ్రహ్మాండమైన ఇల్లు, ఆ సోఫాలు, తివాసీలు, పట్టుపరుపులు, అబ్బబ్బబ్బబ్బబ్బ, లక్ష్మి తాండవిస్తుంది అనుకో. మన వాడి దగ్గర చాలా డబ్బుంది చిట్టి. బాగానే ఉంది. అతని దగ్గరుంటే మనకేం లాభం? అలా కొట్టిపారేకి మరి. ఆ డబ్బంతా మన చేతిలో వచ్చిందనుకో, ఎంత మజాగా ఉండొచ్చు. మజా మాట దేవుడెరు. వచ్చే దారేది? ఎలా వల్ల వేసుకుంటావో చిట్టి. ఈ వ్యవహారం అంతా నిండుగా నీటుగా జరిగిపోవాలి. ఏమో శేషు, నీ మీద నా మనసు ఇంకెవరి మీదకి పోదు. నీ సంగతి నాకు తెలియదు చిట్టి. నేను వెళ్ళి రఘుని రంగంలో దింపుతాను. నువ్వు తొందరగా రెడీ కావాలి. టాటా. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ శేషు. ఈ చిట్టుతో పెద్ద గొడవ వచ్చి పడింది గురు. ఏంటది? 24 గంటలు రూమ్ లో కూర్చుంటే బోరు కొడుతుందంట. ఊరంతా తిప్పి చూపించమంటుంది. ఈ మహాపట్నంలో సందుకి నాకు తేడాయే తెలియదు. మన కారు ఉందిగా, తీసుకెళ్ళి. తీసుకెళ్ళడం ఏంటి, నువ్వు కూడా రావాల్సిందే. సారీ, నాకు ఇంటి సైడ్ కొంచెం పనులు ఉన్నాయి. ఇంటి దగ్గర పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ మేముండగా. అది కదండి. ప్లీజ్, నా కోసమైనా రండి. సరే, అలాగే వెళ్దాం. ఈ 5,000 బ్యాంక్ లో రెమిట్ చేయండి. ఇంత డల్గా ఆడుతున్నావు. తిరిగి ఎసిగిచ్చిందా? ఒక్క సిగరెట్ తగిలించు. ఐఎమ్ సారీ శిశు, నాకు అలవాట్లేదుగా. వాట్? ఇంత మోడర్న్ సిటీలో బ్రతుకుతూ ఇంత డబ్బు సంపాదిస్తూ ఆఫ్టర్ ఒక సిగరెట్ అలవాట్లేదా? వాట్ ఏ ఫన్ మై కంట్రీ మ్యాన్. చిట్టి, నీ చిన్నారి చేత్తో బండి. రఘు నా మాట ఎప్పుడూ కాదండి. తీసుకోండి ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ దగ్గు కోసం సిగరెట్ కానీ ఏం చేస్తావా? నో, దగ్గుకి దివ్య ఔషధం మన దగ్గర ఉంది. నీకేం తెలుసు రఘు, ఇది దేవతలు సైతం వెంటబడే అమృతం.
ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా దీనిలో బట్టి పెట్టి దాచారు. ఒక్క చుక్క తీసుకో, చుక్కలో చంద్రుడు అయిపోతావు. వచ్చేసి ప్లీజ్ డోంట్ కంపేర్ మీ. అలా అయితే ఈ బోని కూడా నేనే చేస్తాను. మరి ఆడపిల్లలా బెదిరిపోతారేమిటండి? తీసుకోపోతే నా మీద ఒట్టే. అది కాదు, ఒట్టు వేసిన ఆడదాన్ని పట్టుకున్న గ్లాసుని విడిచిపెట్టకూడదు బ్రదర్. చిట్టి ఎంత లేదన్నా మగ మహారాజు. ఆ గాజుల చేత్తో గలగల అందించామంటే గడగడ తాగేస్తాడు. Go on. తీసుకోండి. సార్ సార్ మిమ్మల్ని అర్జెంట్ గా పిలుస్తున్నారు సార్. ఎవరిది? వారేనండి 111. ఓ అలాగే వస్తానని చెప్పు. అయ్యో అమ్మా అమ్మా, ఏమిటండి, ఏం జరిగింది? తలనొప్పండి, పగిలిపోతోంది. అమ్మా ఉండండి, డాక్టర్ తీసుకొస్తాను. ఏం సార్? రూమ్ నెంబర్ 27 డాక్టర్ అన్నారు. వెంటనే తీసుకురా. అలాగే సార్. అయ్యో అయ్యో, నేను ఇంకా భరించలేనండి. కొంచెం వచ్చుకోండి, డాక్టర్ గారు వస్తున్నారు. నా తల బద్దలైపోతుంది. నేను ఇంకా భరించలేనండి. అయ్యో, ఈ ఖర్చు నా తల కట్టండి. అమ్మా త్వరగా. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. డాక్టర్ గారు వచ్చారండి. అక్కర్లేదు, వెళ్ళమనండి. దేఖో, ఓహో, ఎందుకన్నా తలనొప్పి వచ్చింది? ఒక్క తలనొప్పి ఏమిటి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మతి పోయింది. చెప్పి శేషు తెలిస్తే ఏమని అనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఏదో అన్నలా తోడుగా తీసుకొచ్చాను. దేఖో, ఇంకా మీదే భారం. అంటే ఏముంది, నా మనసు నిండా మీరే నిండిపోయారు. ఇంక నా జన్మంతా మీ పాదాల దగ్గరే గడుపుతాను. కాదంటే కాదంటే విషం తాగి చచ్చిపోతాను. చిట్టి, ఏం మాటలవి? నీలాంటి అందాల రాసి కోరి వస్తుంటే నేను కాదంటానా? నేను నిజంగా అదృష్టవంతుని. నేను మీకన్నా అదృష్టవంతురాల్ని. అమ్మా, నాన్న ఇంకా రాలేదే. వస్తారమ్మా, నువ్వు పడుకో. నాన్న వస్తే గానీ నేను పడుకోను. నాన్న పెద్ద రైలు బండి తెస్తున్నారుగా. తెస్తారమ్మా. నాన్న నాన్న నాన్న, నాకు పెద్ద రైలు బండి తెస్తున్నావే. మర్చిపోయినమ్మా, రేపు తప్పకుండా తెస్తానుగా. ఏమండి, అదేమిటి అలా ఉన్నారు? ఏం లేదు, ఏం లేదు. ఇంత ఆలస్యమైందేమండి? అదే ఏదో కొత్త వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఏమిటా వ్యాపారం? ఏముంది, ఏదో జాయింట్ వ్యాపారం, తర్వాత చెప్తాను. ఏమిటండి ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు? ఏ ఎప్పుడు ఏడుస్తుండమంటావా? అది కాదండి, ఊరికినే అడిగాను. ఏమండి, ఏమిటి? అన్నట్టు మర్చిపోయాను, రేపు పాప పుట్టినరోజు. అలాగా, అయితే హోటల్ నుంచి స్వీట్స్ పంపిస్తలే. అది కాదండి, పాపకు నెక్లెస్ కొంటా అన్నారుగా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగో కానిచ్చి. ఏమిటా ఆరాటం? అమ్మ దొంగ కరిదాస్తున్నావా? చిట్టి, నీకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఏవైనా నాకు అక్కర్లేదు, మీ మనసు ఒక్కటే చాలు. నువ్వు తాలింటే మాత్రం ఎవరుకుంటానా? ఇదిగో చూడు. రవ్వల్ నెక్లెస్ ఎంత బాగుందో. మీరు చాలా మంచివారండి. తీసుకో. తెచ్చిన వారే అలంకరించాలి. అలాగా?
జీవితంలో ఎన్నడూ పొందలేని ఆనందాన్ని నీ దగ్గర అనుకోగలిగాను. నువ్వు నా హృదయరాణివి. నువ్వే నా సర్వస్వం. ఈ హోటల్ కూడా మీకెందుకు? చేసి కప్పు చెప్పండి, అతనే మేనేజ్ చేసుకుంటాడు. ఓయ్ శేషు, బాయ్. ఇక మీదట ఈ హోటల్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. తప్పకుండా. నీలాంటి స్నేహితుడికి సహాయం చేయడం కంటే నాకు సంతోషం అని చెప్పు. హాయిగా జాలీగా వెళ్ళండి. వస్తాను, చిన్న బిజినెస్ ఉంది. ఎప్పుడు ఎందుకు ఇలా ఆలస్యంగా వస్తున్నా? పనండి. ఎంత పనుంటే మాత్రం ఇలా రాత్రంతా మెలకుగా ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పండి. ఏమైతే నీకే, నా సంగతి నాకు తెలుసు. పెద్దానికి చేతులు కట్టుకుని నీకు సంజాయిషి చెప్పుకోవాలా? దేవకి, ఇప్పుడే చెప్తున్నాను, నీ హద్దుల్లో నువ్వు అఘోరించడం మంచిది. ఏమండి, ఎందుకండి మీరు ఇలా రోజు రోజుకి మారిపోతున్నారు? మనిషి మారడం సహజం. నా కాలు చేయి పడిపోయినప్పుడు నీ చుట్టూ తిప్పుకుని నన్ను ఆడించావుగా, చాలదు. నేనిప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నేను లక్షాధికారిని. అందుకని డబ్బు వచ్చినప్పుడే మనిషి మరీ జాగ్రత్తగా ఉండాలి. నిలకడలేని ఈ డబ్బును నమ్ముకుని మమకారాలు తెంచుకోవడం మంచి పని కాదండి. నాకే బుద్ధులు చెప్పడానికి తయారవుతున్నావా? వెళ్ళి నీ పని చూసుకో. ఏమండి, నేనేమైనా తప్పుగా అంటే నన్ను క్షమించండి. మన మంచి కోసమే చెప్తున్నా. మీరు తాగి వచ్చారా? ఏమిటి అలా కూర్చున్నారు? కూర్చోవడం అనేది కూర్చోవడం అంటే ఇది. అదృష్టం తిరిగింది, వ్యాపారం ఎగిరిపోయింది, కుటుంబరావు దివాలా కొట్టాడు, భూషణం తారు రోడ్డు పెట్టాడు. ఎట్టా బ్రతుకుతానో ఏమిటో. ఏ మీ లేలుందిగా? లీలా లేదు, కీలా లేదు. బుద్ధి గడ్డి తిని ఇన్నాళ్ళు పిచ్చి కుక్కలా తిరిగాను. చేతిలో ఉన్న మాణిక్యాన్ని తోసి పారేశాను. అందుకే నా బ్రతికిలాయింది. వెళ్ళొస్తాను. భూషణం, అర్జెంటుగా ఉరిపోస్తావా? భూషణం, లాభం లేదు రజని. నాలాంటి దురదృష్టవంతులు తారు రోడ్డు మీద కూడా బతకడానికి వీల్లేదు. భూషణం, నేను నీ పక్కనుండగా నువ్వెలా దురదృష్టవంతుడు అవుతావు? అవును, ఈ రజని ఎప్పటికీ నీదే. రజని, భూషణం, రజని, భూషణం, రజని, రజని, భూషణం, భూషణం. టెలిగ్రామ్. అయ్యో, ఈ శుభ సమయాల్లో టెలిగ్రామ్ తీసుకొని పో. అందులో మాత్రం మంచి వార్త ఎందుకు ఉండకూడదు? అవునమ్మా, లేకపోతే ఎందుకు? సారీ భూషణం, మీ నాయనమ్మ చచ్చిపోయారు. మా నాయనమ్మ చచ్చిపోయిందా? బ్రహ్మాండమైన శుభవార్త. ఆహా, ఈ ఆస్తంతా మందే. అబ్బా, 112 సంవత్సరాలు బతికింది మహానుభావురాలు. నాయన ఉత్తర కుమార సంతకం. వెరీ గుడ్. 2 సంతకాలు పెడతాను. అలాగే. ఆహా, ఆహా,